ఇద్దరు చెరువు రూట్లో మళ్ళీ గురువు గారి దగ్గరకు వచ్చారు. గురువు గారు మీరు చెప్పినట్టు ఈ మూటను కూడా మాతో పాటు సకల నది నదాలలో ఉంచామండి, మీ ఆజ్ఞ మేరకు మీకు అప్పగిస్తున్నామని అప్పగించారు. అయితే వార్షికోత్సవాల్లో మీ అందరికీ మంచి భోజనం పెడుతున్నాను, మీ రెండు పార్టీల వాళ్ళు రెండు లైన్లో కూర్చున్నారుగా, వీళ్ళు వాళ్ళు కూర్చున్నారు. గురువు గారు అందరికి భోజనం పెట్టాక ఆఖరణ ఒక ప్రత్యేకమైన పాయసం తయారు చేశాను, ఈ పాయసం తినండి అని నేనే వడ్డిస్తాను, కానీ అందరికీ వడ్డించాక ఓం నమ శివాయ అని అప్పుడు ఆ పాయసం తినాలి, అంతేగాని వడ్డించి వాడు వడ్డించినట్టు తినకూడదు అన్నమాట. అలాగేనని అందరూ చేతులు కట్టు కూర్చున్నాక ఆఖరణ అందరికీ ఒక్కొక్క గరిటె పాయసం ఒక్కొక్క గ్లాసులో పోసాడు. అందరికీ పాయసం పోసాక అందరికీ పాయసం అందిందా? అందింది. ఓం నమ శివాయ అనండి అన్నారు. తాగండి అన్నాడు, తాగారు. తాగ్గానే వాడు చిన్నప్పుడు తిన్నటువంటి ఆహారంతో సిద్ధంగా అంతా వాంతి అయిపోయి బేవ నరవడం మొదలెట్టారు. అప్పటిదాకా తిన్న భోజనం అంతా పోయింది. మంచి పూరీలు, అసలు పుల్లగా ఉన్న బజ్జీ పులుసు, దిక్మాలను బజ్జీ పులుసు పెడతారు, పులుపు చిచ్చు ఓ పెట్టిన చేపకపోతే నాకు అడగచ్చుగా. అందులో మంచిలో చాలా కుక్కలు వేయాలి, ఎలా పోపు పెట్టాలో తెలియాలి. మజ్జిగ పులుసు పెట్టడం చేస్తారు, టమాటా పచ్చడి చేయడం చేస్తారు, వీడు మహాతైలో ఉప్మా కూడా ఉడకదు, అలా చేస్తే ఎలాగా అని నేను వ్యాసుడు అన్నాడు. కాబట్టి ఇవన్నీ కొత్త మీద గతవన్నీ బయటకు వచ్చాయి. ఏది ఈ దిక్మాల పాయసం తాకాలి. వాళ్ళు అడిగిపోయి గురువు గారండి ఇంతవరకు మంచి భోజనం పెట్టారనుకున్నాం, ఈ పాయసం ఏంటంటే ఇంత చేదుగా వాసనతో ఉన్నది, మొత్తం కడుపంతా దేవిసిందంటే కడుపు దేవిందా, మంచి రుచిగా ఉండాలి పాయసం అన్నాడు. లేదండి అన్నారు వాళ్ళు. అలాగా ఇంటికి నేను మీకు పెట్టిన పాయసం ఏంటో తెలుసు అంటే మాకేం తెలుసు గురువు గారు, మీరు ఏమైనా మీకేం తెలియాలి అన్నాడు. నాయనలారా వెళ్ళేటప్పుడు మీకు కాకరకాయ గింజల్ని మూట కట్టించాను. ఈ కాకర వీడు రాన అంటాడు, వాడు అమ్మే పక్కన అడగబోతూ రాన అంటాడు, ఏదో పెద్ద తిరుగుబడలేక ఓహో అసలు అర్థమైన వాడు ఎవడు మాట్లాడు. ఈ కాకరకాయ గింజల మూటలు మీకు ఇచ్చి నదిలో మీతో కూడా ముంచమన్నాను, మీరు అన్ని నదుల్లో ముంచారు. గంగలో, కృష్ణానదిలో, కాశీగంగలో, పైగా ఇలా సరయూ నదిలో ఉంచారు కదా. ఇన్ని నదుల్లో మునిగిన తర్వాత ఈ కాకరకాయ గింజలన్నీ కూడా మధురమైన జీడిపప్పులుగాను లేకపోతే పళ్ళుగాను మారిపోయాయి అనుకున్నాను. ఆహారంలో రుచి లేదా, మార్పు లేదా అంటే గురువుగారు ఊరుకోండి మరీ పిచ్చిగా మాట్లాడతారు, ఇది ఈ మాట వేసారట, ఈ పిచ్చో ఎన్నో తెలియట్లేదు, ఈ మధ్య రిటైర్ అయిపోయినట్టున్నారు, అందుకే ఇలా మాట్లాడతారు. కాకరకాయ గింజలు ఎన్ని నదుల్లో ముంచితే మాత్రం చేదుపోతుందా, పైగా ముంచగా ఉబ్బిపోయి కుళ్ళు వాసన వచ్చింది. ఆ కుళ్ళు వాసన వచ్చిన చేదుతో కూడినటువంటి గింజలతో మాకు పాయసం చేసి పెడితే కడుపు తెప్పదా? ఇంకా